అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా ట్రెండింగ్ టాపిక్ బెట్టింగ్ యాప్స్. ఒకప్పుడు పేకాట ఉండేది, చాలామంది మనుషుల్ని కుటుంబాలని నాశనం చేసింది. అదొకటే కాదు, ఇంకా లోకల్గా చాలా గేమ్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు అవన్నీ పోయి బెట్టింగ్ యాప్స్ వచ్చాయి. ఇప్పుడు ఇన్స్టా, యూట్యూబ్ ఎక్కడ చూసుకున్నా ప్రతి చెప్పేది ఒకటే, మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందా, బ్యాంక్ అకౌంట్ ఉందా, అయితే నా బయోలో ఉన్న లింక్ క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోట్లు సంపాదించండి. నేను అలానే చేసి కొత్త కారు కొన్నాను, కొత్త ఇల్లు కొన్నాను, ఇంత సంపాదించాను అంత సంపాదించాను అని చెప్తుంటారు. ఒకటి ఆలోచించండి, ఈ రోజుల్లో కష్టపడి పనిచేస్తేనే డబ్బులు ఇవ్వాలిస్తాం రేపిస్తామని చెప్తున్నారు. అలాంటిది ఒక యాప్ ఇన్స్టాల్ చేసి అందులో గేమ్స్ ఆడితే కోట్లు వస్తాయంట. ఎలా వస్తాయండి కోట్లు? ఈ డ్రగ్స్, సిగరెట్స్, మందుకు అలవాటైతే కొంచెంగా పోతారు, అది కూడా మీరొక్కరే. కానీ ఈ బెట్టింగ్ యాప్ అలా కాదు, మొత్తం ఫ్యామిలీని వేసుకుని వెళ్ళిపోద్ది. ఎగ్జాంపుల్, మేడ్చల్ మండల్ రావల్కోల్ గ్రామంలో ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోతే తన భార్యకి కొంత ఇన్సూరెన్స్ ఇచ్చారు. దానికి తోడు వాళ్ళకున్న భూమి అమ్మేసి మొత్తం ఒక 20 లక్షలు బ్యాంకులో దాచిపెట్టారు. అయితే వాళ్ళ అబ్బాయి సాయినాథ్ రెడ్డి ఐపీఎల్ బెట్టింగ్ ఆడి తీవ్రంగా నష్టపోయాడు. తల్లికి తెలియకుండా బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేశాడు, అక్కడెక్కడ అప్పులు కూడా చేశాడు. ఇంతలో ఈ విషయం తల్లికి తెలిసి కొడుకును మందలించింది. దీంతో తన జల్సాలకు తల్లి చెల్లి అడ్డుగా ఉన్నారని భావించి వాళ్ళు తినే అన్నంలో విషయం కలిపి చంపేశాడు. మెదక్ జిల్లాలో ఒకడు వడ్లు అమ్మి వచ్చిన ₹1,50,000 బెట్టింగ్ ఆడి ఓడిపోయాడు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియక పురుగుల మందు తాగి చనిపోయాడు. దినేష్ అనే ఇంకొకడు కూడా తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి 30 లక్షలు పోగొట్టాడు. దాంతో ఫ్యామిలీ మొత్తం తాగి చనిపోయారు. ఇలా చాలామంది ఉన్నారు బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోయిన వాళ్ళు. సో ఈ బెట్టింగ్ యాప్స్ 4 రకాలు ఉంటాయి, అన్నీ ఫేక్ యాప్సే. నెంబర్ 1, ప్రోగ్రామింగ్ యాప్స్. అంటే ఇందులో గేమ్ని ముందుగానే ప్రోగ్రామింగ్ చేస్తారు. ఈ గేమ్స్ అనేవి ఎవరు గెలవరు. ఫస్ట్ ₹100 పెట్టమంటారు, 200 ఇస్తారు, ఇంకా ఎక్కువ పెట్టమంటారు. మరి పెడతాంగా, 100 పెట్టినప్పుడు 200 వస్తుంటే పెడతాం. ఎందుకంటే మనిషి అనేవాడి ఆశకి హద్దు ఉండదు. డబ్బు ఆశ, ఇంకా కావాలి, అలా యాప్లోకి లాగి మోసం చేస్తారు. ఇంకా సెకండ్ది బోనస్ గేమ్. సేమ్ ఇది కూడా అలాంటిదే. స్టార్టింగ్లో కొంత బోనస్ ఇస్తారు, అండ్ ఎవరికైనా రిఫర్ చేస్తే కొంత కూడా బోనస్ ఇస్తారు, లాస్ట్లో చేతులు ఎత్తేస్తారు. సేమ్ ఇది అది ఒకటే. ఇక మూడోది షట్ డౌన్ చీటింగ్. యాప్ ఇన్స్టాల్ చేస్తారు, ఓపెన్ అవుతుంది, కొంత ఇన్వెస్ట్ చేయమంటారు, డిపాజిట్. ఒక్కసారి డిపాజిట్ చేశాక ఆ యాప్ పనిచేయదు. ఇంకా నాలుగవది డేటా మిస్యూజ్. అంటే ఏదైనా ఒక బెట్టింగ్ యాప్ థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి ఇన్స్టాల్ చేసినప్పుడు దాంతోపాటు మీ ఫోన్లో కొన్ని ఫైల్స్ డౌన్లోడ్ అవుతాయి. దాంతో మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి, లైక్ ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ అండ్ ఎక్సెట్రా. అండ్ ఫొటోస్, వీడియోస్ కూడా వెళ్తాయి. సో వాటిని అడ్డుగా పెట్టుకొని మిమ్మల్ని డబ్బులు ఇమ్మని బ్లాక్మెయిల్ చేస్తారు. సో ఇలా ఉంటాయి బెట్టింగ్ యాప్స్. సో నేను మీకు చెప్పేది ఒకటే, ఊరికే డబ్బులు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా అది మోసం, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఏదన్నా బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకుంటే మీరు ఏ ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా ఆ వీడియో అయితే చూసారో, మీరు ఎవరి త్రూ అది ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళ మీద మీకున్న నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. సో గ్యాంబ్లింగ్ ఈజ్ ఎ ఫ్యామిలీ డిసీజ్. 1 person may be addicted బట్ ద హోల్ ఫ్యామిలీ సఫర్స్. అండ్ ఇదంతా దాని మీద ఒక షార్ట్ ఫిల్మ్ కూడా రాశాను, బట్ రొటీన్ అయిపోతుందని తీయలేదు. కొంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు చెప్తున్నాను. సో మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళకి కొంచెం బూస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ.